చేసుకుంటూ మరి ఇటీవల కాలంలో ప్రస్తుత రాజానగరం శాసనసభ్యుడైనటువంటి బత్తుల బలరామకృష్ణ మా అన్నయ్య మీదకి మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఒక పెద్ద విపత్తు వచ్చి పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోతూ ఉంటే చిన్న చిన్న గడ్డి మొలకలు మాత్రం నిలబడి ఉంటాయి. ఆ గడ్డి మొలకలు అనుకోవచ్చు పెద్ద పెద్ద వృక్షాలే పడిపోయినాయి అని అంటే మేము చాలా గొప్పలు అని, కానీ గట్టిగా ఎండగాస్తాయి వాలిపోతాయన్న విషయం వాడికి తెలియదు. అలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్కీగా గెలిచిన ఎమ్మెల్యే పనితీరు. ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పనిచేయాలి, ఎలా ఉండాలి అని మా కుటుంబం నుండి చూపిస్తే, ఒక ఎమ్మెల్యే అనేటటువంటి వాడు ఎలా ఉండకూడదో చూపించినటువంటి ఘనత మాత్రం బత్తుల బలరామకృష్ణదే. ఒక 3rd గ్రేడ్ ఫెలో ఎన్నుకోబడితే దురదృష్టవశాత్తు ఏ విధంగా ఉంటుందో రోజు చూస్తూ ఉన్నాం. అతని మాట తీరు కానీ ప్రవర్తన కానీ ఎంత దిగజారుడుగా ఉన్నదో ఒకసారి గమనిస్తే అసలు మనం అడుగుతున్నది ఏంటి, అతను మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో నువ్వేం చేస్తూ ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, ఎన్నికల సమయంలో సాఫ్ట్వేర్ హబ్బులు తీసుకొస్తా, రాజానగరాన్ని సింగపూర్ని చేస్తా, ఇలాంటి పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పి పక్కెళ్ళిపోయినటువంటి విషయాలన్నీ పక్కన పెడితే, కాళ్ళు అరిగిపోయేలాగా మంత్రుల చుట్టూ తిరిగి కష్టపడి తీసుకొచ్చినటువంటి గ్రాంటుల సంగతి ఏమైంది అని చెప్పి ఈ రోజున అడుగుతా ఉన్నాం. రాజా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా గోదావరి నీళ్ళు అందాలి, మంచినీళ్ళు త్రాగునీరు ప్రతి కుటుంబానికి అందాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గ్రాంట్లు కానివ్వండి, రైతు సంక్షేమం కోసం ముంపు ప్రాంతానికి గురవుతున్నటువంటి వారిని కాపాడటం కోసం తీసుకొచ్చినటువంటి రివర్స్ పంపింగ్ స్కీములు కానివ్వండి, సీతానగరంలో సిహెచ్సి హాస్పిటల్ కానివ్వండి, 20,000 మందికి ఇళ్ల పట్టాలు విషయంలో కానివ్వండి, కలవచర్ల నుండి రాజానగరం కానీ ముగ్గల నుండి సీతానగరం కానీ వేసినటువంటి ఎన్డీపీ రోడ్లు కానివ్వండి, 70% పనులు పూర్తయిపోయినాయి. మిగిలినటువంటి పనులు కొంచెం బాధ్యతగా దృష్టి పెడితే అయిపోతాయి, వాటి పరిస్థితి ఏంటి అని అడిగితే వాటి దేనికి సమాధానం చెప్పకుండా దిగజారిపోయి మాటలు, ప్రతి దాంట్లోని అవినీతి, అక్రమాలు, అరాచకాలు. బ్లాక్ క్వారీ మెటల్ వ్యాపారం చేసుకునేటటువంటి క్వారీలు వాళ్ళ దగ్గర నుంచి లంచం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి దగ్గర నుంచి లంచం, వరి రైతులు వాళ్ళ సరుకు కొనుగోలు చేయాలి అంటే లంచం, పొగాకు రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గర అడవి పుల్ల కొనాలంటే లంచం, కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు పూర్తి చేయాలి అంటే లంచం, ఆఖరికి యూనివర్సిటీలో వీసీని లంచం అడిగితే ఒక గిరిజన మహిళని కూడా చూడకుండా ఆవిడ ఇవ్వకపోవడం వల్ల ఆవిడ మీదకి బూతుల దండకం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు. అలాగే ఇసుక, మట్టి, కొండలు, ప్రకృతి దోపిడీ. మళ్ళీ ఇవన్నీ చాలా ఉన్నట్టు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పేకాట క్లబ్బులు, బెట్టింగ్ మాఫియాలు, బెల్ట్ షాపులు, డ్రగ్స్, సారా అన్నీ యథేచ్ఛగా దిగజారి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం. ఇదే బత్తుల బలరామకృష్ణ ఎన్నికల సమయంలో ఒక 100 రకాలుగా ప్రచారం చేయించాడు. గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు, ఇవన్నీ అదేనే. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళే అధికారంలో ఉన్నారు.
ఒక్క విషయాన్ని కూడా రుజువు చేయలేక ఈ రోజున మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. అతనికి ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలకి ఎన్నోసార్లు అతను సవాల్ ఇచ్చడం జరిగింది. మళ్ళీ సవాల్ ఇస్తున్నా, అతను గనక వీటిల్లో ఏదైనా నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం. నీ గురించి నీ స్వగ్రామంలో అడిగినా సరే చెప్తారు. గాదరాడిలో ఏ కుటుంబాన్ని అడిగినా సరే నువ్వు ఎంత చిల్లర దొంగవో, ఎక్కడి నుంచి నీ బతుకు ప్రారంభమైందో, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు నీ సతీమణి కూడా సెంట్రల్ జైలు చేశారనేటటువంటి విషయాన్ని కూడా పక్కదో పెట్టాలని చెప్పి చాలాసార్లు ప్రయత్నించావు. నువ్వు వచ్చి నీతులు చెప్తుంటే దెయ్యాలు వచ్చి వేదాలు వర్ణిస్తున్నట్టు ఉంది నాకైతే. అదేవిధంగా ఈ మధ్యన మొన్న మాట్లాడుతూ రాజీనామా కోసం చెప్తున్నావు. అసలు నీ రాజీనామా బాగోతం ఏంటో గతంలో నువ్వు ఎంపీటీసీగా పనిచేసినప్పుడే చూసాం. మా పార్టీ గుర్తు మీద, మా పార్టీ కార్యకర్తలందరి కష్టం మీద గెలిచినటువంటి ఆ ఎంపీటీసీ పదవిని రాజీనామా ఇచ్చి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయరా బాబు అంటే ఇక్కడేమో రాజీనామా ఇస్తాను అని అంటావు, పైకి వెళ్ళేమో హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటావు. నువ్వు రాజీనామాల కోసం మాట్లాడటం. అదేవిధంగా నిన్ను సూటిగా ఒక విషయం అడుగుతా ఉన్నా, డొంక తిరుగు లేకుండా